Hey students, welcome back to our channel. Today I am going to discuss about optics PYQs, that is 14th sum. Two immiscible liquids of refractive indices 8 by 5 and 3 by 2. Immiscible liquids means the liquids are not able to mix it together. అంటే రెండు మిక్స్ అవ్వని. They are kept in the beaker given as shown in the figure. First refractive index and second refractive index along with the apparent depth. The height of each column is equal to 6 centimeters. It is represented, each one is equal to from up to here. And the first one and the second one, the distance is equal from up to here and up to here. Now if I am taking A, B and C. A coin is placed at the bottom of the beaker. Where is the coin? ఇక్కడ ఉందన్నమాట బాటమ్ పాయింట్లో. ఇప్పుడు జనరల్గా ఒక బేకర్లో వాటర్ తీసుకుని ఒక కాయిన్ ఇక్కడ రీప్లేస్ చేసామనుకోండి. when you are looking in perpendicular, అంటే నీకు ఎలాంటి ఇమేజెస్ నేచర్ లాంటిది కూడా విజిబిలిటీ అవ్వదు, అంటే ఎగ్జాక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్ కేస్ యు ఆర్ లుకింగ్ ఫ్రమ్ సైడ్ వ్యూస్, ఇక్కడ నుంచి చూసామనుకోండి, ఇప్పుడు మాకు ఏమవుతుందంటే ఫ్రమ్ ఇలా రిఫ్రాక్షన్ అనేది జరిగి ఇది రియల్ డెప్త్గా అండ్ ఫ్రమ్ ఇక్కడ యాపియర్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర, ఇది యాపిరెంట్ డెప్త్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఫర్ నియర్ నార్మల్ విజన్ ఆఫ్ ది యాపిరెంట్ డెప్త్ ఆఫ్ ది కాయిన్ ఈజ్ ఈక్వల్ టు A by 4 centimeters. అంటే ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే నార్మల్ విజన్ యాపరెంట్ డెప్త్లో కనిపిస్తుంది, అది ఎలాగనేది మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైటింగ్ ఫస్ట్ క్యాలిక్యులేషన్. ఇఫ్ ద క్యాలిక్యులేషన్ ఫస్ట్ స్టెప్ ఐఎమ్ రైటింగ్ ఫార్ములా D is equal to d1 by mu1 plus d2 by mu2. అంటే డిస్టెన్స్కి అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్కి డిఫరెన్స్ అనమాట. ఎందుకు సార్ ఇది అని అంటే ద టోటల్ యాపిరెంట్ డిస్టెన్స్ కదా మనం అడిగింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ ది కాయిన్ని రిప్రజెంట్ చేస్తుంది డిస్టెన్స్, ఇది వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో గివెన్ వాల్యూస్ ఒకసారి చూద్దాం. దట్ ఈస్ d1 ఈజ్ ఈక్వల్ టు 6 centimeter, d2 ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 6 centimeter. మరి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ mu1 ఈజ్ ఈక్వల్ టు 8 by 5 అండ్ mu2 ఈజ్ ఈక్వల్ టు 3 by 2. సో ఓకే, నాకు గివెన్ డేటా తెలిసింది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. నౌ సబ్స్టిట్యూషన్ హియర్ d is equal to d1 by mu1 plus d2 by mu2. Once again I am writing formula. After that I am writing substitution. That is 6 by 8 by 5 plus 6 by 3 by 2. ఇవి పైకి రాద్దాం, మల్టిప్లికేషన్ అవుతుంది. 6 into 5 by 8 ప్లస్ 6 into 2 by 3 అవుతుంది. ఫ్రమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 12 కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 4 times అండ్ 3 times. 3 into 5 ఈజ్ ఈక్వల్ టు 15 కదా. 15 by 4 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 12 by 4 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 కదా. దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 15 into 16 by దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఎల్సిఎం 4 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 31 by 4 అని రాస్తాం. ఇప్పుడు మన కాయిన్ డెప్త్ ఆఫ్ ది యాపిరెంట్ డెప్త్ ఆఫ్ ది కాయిన్ A by 4 అన్నారు కదా, ఆ వాల్యూకి ఈ వాల్యూని ఈక్వల్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనలీ A by 4 ఈజ్ ఈక్వల్ టు 31 by 4కి ఈక్వల్ చేస్తే A ఈజ్ ఈక్వల్ టు 31 centimeters అని వస్తుంది. సో A వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 31. దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.